సినో 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 లేరా ఏంద్రా సాంగేరా సన్నీ 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 ఒక్క తన్ను ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా డాన్స్ చేస్తున్నావు ఏమైంది ఏమైందిరా ఏం జాబ్ వచ్చిందా నాకు ఓడిస్తారా జాబు అవునులే రిటైర్మెంట్ అయితే నీకెందుకు ఇస్తారు జాబు అయ్యా ఏమేమి చెప్పరా మరి అరే నాకు పెళ్లి సెట్ అయిందిరా ఓ షిట్ ఇదంతా కళ అరే కళ కాదురా అరే కళ కాదురా ఇది నిజమా ఒకసారి గిల్లు కంగ్రాట్స్ రే సూపర్ సూపర్ అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఓల్డేజ్ హోమ్ లో సూపర్ రా ఈ ఏజ్ లో ముసలావిడికి నువ్వు లైఫ్ ఇస్తున్నారా సూపర్ రా ఓల్డేజ్ హోమ్ నడుపుతుందిరా నడిపితే ఉంది రేపు అక్కడ జాయిన్ అవ్వాల్సి నువ్వు కూడా మంది తీసుకురా పార్టీ చేసుకుందాం అరే గో నేను రెడీరా అరే నాకు డౌట్ రా చెప్పు ఇప్పుడు ఫస్ట్ మందు పోసిన తర్వాత వాటర్ ఎందుకు పోస్తారంటావు తాగడానికి వాటర్ పోసిన తర్వాత మందు పోయచ్చుగా డౌట్ మంచి డౌట్ నేను చెప్తాను చూడు ఇప్పుడు స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారా జడ్జిమెంట్ అయిన తర్వాత స్కిట్ చేస్తావా స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు అంతే కదా స్కిట్ మందు లాంటిది జడ్జిమెంట్ వాటర్ లాంటిది రెండు మిక్స్ చేస్తే కిక్ వస్తుంది అర్థమైనా రామ్ ప్రసాద్ సుధీర్ లేరు వాళ్ళ లేకుండా నేను తాగలేంట నువ్వు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇయ్య గ్రో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ రా అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు అనుకోవట్లేదు ఏం మాట్లాడతా ఏం మాట్లాడదండి కొట్టుకుంటుంది రామ్ ప్రసాద్ సుధీర్ ఆ గుండెని ఎప్పుడు తీసేద్దామా అని చూస్తున్నారు నా కొడుకులు సన్నే పగిలిపోతే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే పలికినా కూడా నేను అదే చెప్తా వాళ్ళ గురించి చచ్చిపోతారా నేను నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తెలుసా సన్నే వాళ్ళిద్దరు తక్కువ మాట్లాడతా ఇప్పుడు చచ్చిపోతా నేను వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నువ్వు చెప్పిందంత సొల్లు అని చెప్పి అరే నువ్వు చచ్చిపోకరా నువ్వు చచ్చిపోయి యాక్ట్ చేయి సరే యాక్ట్ చేస్తాను వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత ఏమో తేడా రావాలరా నీకు దండడిపోతుంది నేను 7 గెటప్ వేస్తున్నాను రా నాకు సెటప్ కావాలి 7 గెటప్ ఓకే ఇప్పుడు మనం సినిమా చూపిస్తాం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతాం సెకండ్ రౌండ్ వెళ్ళాలంటే మనకి సెటప్ కావాలి అమ్మ సెటప్ ప్లీజ్ అరే ఇది నీ షో కాదురా ఇది సరే ఇప్పుడు నేను చచ్చిపోయాను అనమాట ఓకే ఎలా ఇస్తారు నేను పడిపోయి నా మీద పడి ఏడండి రాజా అప్పుడే నూరే నిండిపోయా రాజా నీకు రొమాన్స్ చేస్తున్నా ఏడమంటే నేను నేర్పిస్తాను నేర్చుకోండి ఓకే అప్పుడే చచ్చిపోయారు ఇలా ఆడవాలి సన్నీ ఫోన్ చేయడానికి రామ్ ప్రసాద్ సన్నీ అరే ఘోరం జరిగిపోయిందిరా ఏదో మందు దొరకలేదా అరే నాకు మందు దొరకపోయింది వైన్ షాప్ లో నా దగ్గర వచ్చి తీసుకుపోతారు మ్యాటర్ ఏంటి అదే సీనిగాడు లేడురా లేడు నా దగ్గర అరే నీ దగ్గర కాదురా అసలు లేడు పోయాడు ఆ న్యూస్ ఎంత లేడు చెప్తావు వస్తున్నావా ఇప్పుడే సుధీర్ తెలిసే విషయం తెలియదు చెప్పలేదు అరే సుధీర్ చెప్పరా నీకు తెలుసా ఇప్పుడు తెలిసిందిరా ఎలా జరిగిందిరా నేను డివైడర్ క్రాస్ చేస్తుంటే డివైడర్ తేలి బండి టైర్ పంచర్ అయిందిరా దేనికి ఏడుస్తున్నాను నువ్వు టైర్ పంచర్ అయిందిరా దానికి ఏడుస్తున్నా కాదురా మన సిరిగాడు చచ్చిపోయాడురా రామప్రసాద్ పిచ్చి పిచ్చి జోకులేదురా నా దగ్గర నిన్న నాకు ఫోన్ చేశాడు రా జేమ్స్ కెమెరా నాకు ఫోన్ చేశాడు రా అవతార్లో 7 గెటప్ ఏమని చెప్పాడని అది ప్రాక్టీస్ చేస్తూ ఊపిరి వదిలేసాడు ఏంట్రా ఇది రామప్రసాద్ పూలమాలరా నా ప్రాణం రా ప్రాణం నాకు ప్రాణం రా సిరిగాడు అంటే ఇక్కడ నాకు బెస్ట్ రాడు నీకన్నా ముందే చెప్పాను రా 10 ఏళ్ళు నేనంటే ప్రాణం రాడు ఎడిసిన యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు దేనికి వచ్చావు నేను యాక్టింగ్ చేయడానికి నేనదే చేస్తున్నా ప్రసాద్
సిగరెట్ ఉందా? సిగరెటా? ఇట్రా ఇట్రా. పోయాడు. చెక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? 70-75. అదేంట్రా 50-50 అన్నాగా? అదేరా 50-50 అంటే మన టీం లీడర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా. అక్కడ పోయే సమానం పంచాలి అంతే. సమానంగా ఎలా పంచుతాం టీం లీడర్ కాబట్టి. పిచ్చి పిచ్చి కూర్చోబెట్టండి. గుర్తుందిరా ఇడి గెటప్ లాడు లాస్ట్ లో మన కసి తేర కొట్టేవాడు. నాకు ఒకసారి రక్తం వచ్చేది, కొత్త రక్తం వచ్చింది. మీకు తెలుసు లేదు, ఒకసారి చెప్పొస్తారా? చెప్పేశారా? అరే ఈ టైంలో కూడా అమ్మాయి దగ్గరికి పోవాలరా నువ్వు? సీనుగాడు చనిపోయాడు రష్మి. అయ్యో ఒకసారి వచ్చి చూడవా ప్లీజ్? మరి పేమెంట్? సీనుగాడు చచ్చిపోయాడు, ఆఖరి చూపులు చూడమంటే పేమెంటా? అవును, మరి అక్కడ వస్తే హాయ్ హలో చెప్పాలి, సెల్ఫీలు దిగాలి కదా. నువ్వు చచ్చిపోతే నీకు కూడా పేమెంట్ అడుగుతామో, నువ్వు అలాంటిదనే దొరకదు. మా సీనుగాడు పోతే ఇలాంటి పాట ఏంట్రా? మంచి పాట ఏంట్రా? పాషు పాషు పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. జాగ్రత్త చేశాను రా నీ దగ్గరుండి. దరిద్రుడు పోయాడ్రా, సగం దరిద్రం వదిలిపోయింది మన టీంకి. మందారా ఒక్క నిమిషం రా. అరే సీనియర్ పోయాడు కదా, అదేంటో నా పక్కన ఉండి అనిపిస్తుందిరా నాకు. ఇన్ని స్కిట్లు కలిపి చేశాను రా. మనతో పాటు ఎంత తిట్టుకున్నా సరే మనలో ఒకలాగే ఉన్నాడు కదా. సరే ఆత్మ అలాగా మేబీ కనబడలేమో. వచ్చేస్తా. సీనియర్ కనిపించడం అనిపిస్తుందా? నాకు అనిపింది, నీకు అనిపించలేదు మరి. వాడు ఇన్ని రోజులు మనతో ఉండి మన పక్కనే తిరుగుతూ వెనకాల కూర్చొని మందు అంటే చాలు పేక్ కోసుకున్నాడు. మన పక్కనే మనతో పాటు కూర్చొని తాగుతున్నట్టు ఉందరా. ఆడ ఆత్మ మనల్ని వదలదరా రే. మనతో పాటు ఉంటారా సీనుగాడు? అమర్రా అమ్మ చిచి గాడికి అమర్రా ఏంటి? అరే ఫైల్స్ ఇవ్వు. ఇస్తా కదా, దాన్ని కొట్టాలా? తీసుకో. నేను కొట్టలేదని చెప్తే కొడతా అంటారు మెంటల్. నీకు ఎవడు కొట్టినా సీనియర్ కొట్టినా అనిపిస్తుంది. ఆ వెనకాల కూర్చొని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. సాయంత్రం ఏ పబ్బులో పార్టీ చేసుకుందాం? ఇటీలో వచ్చుకెళ్తారా? సీనియర్ కొడుతుంటే అనిపిస్తుంది నీకేమైనా? నాకేం లేదురా. అవునరా, ఏదో ఆ ఇమాజినేషన్ మనకి ఎండింగ్ క్లైమాక్స్ సీనియర్ కొడుతున్నట్టే ఉంది. ఇప్పుడు కూడా కొడుతున్నట్టు అనిపించచ్చు, కానీ నొప్పి కూడా వస్తుందంటావా? సౌండ్ కూడా. అవునరా, నాకు పెయిన్ వస్తున్నట్టుంది. పెయిన్ రావచ్చు కానీ బ్లడ్ కూడా రియల్ గా వస్తుందా? ఎందుకు రాదురా బ్లడ్? చచ్చిపోతే ఎవరో మానేసి అని చెప్పి ఆత్మతో మాట్లాడుతున్నట్టు నేను బతికే ఉన్నాను, యాక్ట్ చేస్తున్నాను రా. చావలో యాక్ట్ చేశాను రా. కరువు అండి, నేను నమ్మను. వాళ్ళని కొరకు కొరకు నమ్మలే. కనిపించుకో. నువ్వు నమ్మలేదు, నువ్వు పోవరా తెలుసురా. నీకు 100 ఏళ్ళు కాదురా. నాగబాబు ఆయుష్, నా ఆయుష్, ఈ రాశి అందరూ పోతుకొని 20 ఏళ్ళు బతుకుతారా? ఒక 10 కొట్టు. నా ఆయుష్ ఇస్తా చెప్పారా? ఎవరికి ఎవరు